ఉందంటూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అందులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, ప్రెజెంట్ కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీల్, ప్రస్తుతం ఏదైతే కాకినాడ జిల్లాకి సంబంధించి ఏదైతే స్ట్రాంగ్ రూముల నుంచి పూర్తిగా ఈవీఎంలని తరలించి ఈవీఎంలు తరలించి ప్రస్తుతం టేబుల్పై ఉంచిన పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం తొలుతగా ఏదైతే ప్రతి జిల్లాకి సర్వీస్ ఓట్లు లెక్కింపు అన్నది తొలుతగా చేస్తారో అటు తర్వాత పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే కౌంటింగ్ టేబుల్ పైకి వచ్చాయి, సర్వీస్ ఓట్లు కూడా ప్రస్తుతం లెక్కిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కాకినాడ జిల్లాకి సంబంధించినంత వరకు పోస్టల్ బ్యాలెట్లు 18,000 పైబడి ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాటి ఫలితాలు వచ్చేందుకు సుమారు గంట పట్టే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా ప్రస్తుతం కొంత ఆసక్తి ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నియోజకవర్గంలో గెలుపు సునాయాసం అయినా సరే మెజారిటీ ఎంత వస్తుంది దానిపై తొలుత నుంచి కూడా చర్చ నడుస్తోంది. దానిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని జనసేనాని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రస్తుతం ఇక్కడ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. తొలుత నుంచి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి, భారీ బెట్టింగ్లు కూడా దీనిపై కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మెజారిటీ మీద కూడా పూర్తి స్థాయిలో కోట్ల రూపాయల బెట్టింగ్ కూడా దారితీసినటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా ఇక్కడ నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా పిఠాపురం నుంచి ఏదైతే ప్రత్యర్థిగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతని ప్రస్తుతం ఆయనపై ప్రత్యర్థిగా నిలిపింది వైసీపీ. అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య హోరాహౌరీ పోరు ఉంటుంది ఖచ్చితంగా తొలుత భావించినప్పటికీ తర్వాత అది వారు వన్ సైడ్ అయిపోయిందని నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తిగా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ అందరూ కూడా చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆయన మెజారిటీ కోసమే ముఖ్యంగా కూడా ఓటర్లందరూ ముఖ్యంగా దేశ విదేశాల నుంచి కూడా ఓటేయడానికి సొంత ఖర్చులు పెట్టుకుని ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గం వచ్చి పోలింగ్ రోజు ఓటేసిన పరిస్థితులు కూడా చూసాం మనం కూడా. అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ముఖ్యంగా కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జనసేనకు సంబంధించి పార్టీ అధ్యక్షుడిగా 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభ్యర్థులను నిలిపిన పరిస్థితులు ఆ పార్టీ నుంచి బరిలో నుంచిన తరుణంలో ప్రస్తుతం 21కి 21 కూడా విజయం సాధిస్తుంది అన్న ఎగ్జిట్ పోల్స్ సమాచారం ఒకవైపు రావడం, ముఖ్యంగా అక్కడ కూడా ఆ నియోజకవర్గాల్లో కూడా భారీగా ఓట్లు పోలైతే ఖచ్చితంగా కనీ విని ఎరుగిన రీతిలో ఈ మెజారిటీతో ఈ స్థానాలన్నీ కూడా జనసేన కైవసం చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఏర్పాట్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్య నుంచి తొలుత నుంచి కూడా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా మారబోతున్నారని తొలుత నుంచి ప్రైమ్ లైన్ కూడా చెప్తూ వచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక చరిష్మాని ఈ రాజకీయాలు ఇప్పుడు ఈ 2024కి సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో ఒక చరిష్మాని అయితే ఇప్పటివరకు సినీ గ్లామర్గా తో పాటు రాజకీయ అరంగేట్రం తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని అయితే ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్, రాష్ట్ర రాజకీయాలు గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆ దిశగానే ఆయన వ్యూహాలన్నీ కూడా పన్నెండు నేపథ్యం ఒకవైపు వారాహి యాత్రలో భాగంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వచ్చి అటు తర్వాత ఎన్నికలకు వెళ్లే టైంలో భారీ బహిరంగ సభల్లో కూడా చంద్రబాబుతో ధీటుగా కూడా బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతని పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రధానమైన నినాదం అయింది. తొలుత నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అన్న నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో అమలైంది. క్షేత్రస్థాయిలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి పూర్తిగా కూడా అందరూ ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా యువత అన్నది పెద్ద పెట్టిన ఈసారి ఇప్పటివరకు గడిచిన ఎన్నికలు ఎప్పుడూ కూడా నమోదు కానటువంటి యువత ఓటింగు ఈసారి 2024లో భారీగా నమోదైంది. ముఖ్యంగా మహిళలు పెద్ద పెట్టిన కూడా వచ్చిన పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా 83.86% పోలింగ్ కూడా నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా 80% నమోదైంది. కోనసీమ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ఆయన పిలుపు మేరకు యువత ఆవేశం అంతా కూడా ఓటు రూపంలో చూపించండి, వైసీపీని గద్దె దించడమే ధ్యేయంగా పని చేయాలి ఖచ్చితంగా కూడా అందరూ అని కూడా ఆయన పిలుపునివ్వడం నేపథ్యంలో పూర్తి స్థాయిలో యువత పెద్ద పెట్టిన ఓటు హక్కుని ఎందుకంటే రాజకీయ చైతన్యాన్ని సమాజంలో తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా
తొలిసారి రాజకీయాల్లో డబ్బు మద్యం పంచనటువంటి రాజకీయాలు చేయాలని తొలుత నుంచి కూడా చేసినటువంటి ఏదైతే ప్రకటన చేస్తూ ఆ విధంగానే రాజకీయాలు కూడా నడిపి ప్రస్తుతం విజయ బావుట ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు తరుణంలోని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ఆ డబ్బు మద్యం పంచకుండా రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే అదే డబ్బు మద్యంతో పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రత్యర్థి చాలా కుట్రలు పన్నాగాలు కూడా పన్నిన నేపథ్యంలో పూర్తిగా కూడా వాటిని అన్నింటినీ కాదని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే భారీ స్థాయిలో అక్కడ ఓటింగ్లో పాల్గొనడం పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా అయితే మేము గెలిపిస్తామని తొలుత నుంచి చెప్తున్నట్టుగానే అంచనాలకి మించి కూడా భారీ మెజార్టీ నమోదవుతుంది అని ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గెలుపుని తన భుజ స్కంధాలపై వేసుకుని ఆయన నిరంతరం కృషి చేసినటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ త్యాగం కూడా చాలా గొప్పదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అదే స్థాయిలో ఆయన కృషి కూడా నియోజకవర్గంలో చేసింది. ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి 40,080 ఓట్లు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి మెజారిటీగా ఉంటే అతి తక్కువ మెజారిటీ వంగ గీతకి 1036 ఓట్లు. ఈ రెండింటిని అంటే అత్యల్పం కాకపోయినా ఆ పిఠాపురం నియోజకవర్గంలో పూర్తిగా కూడా 40,080 ఓట్లు కూడా మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా పోటీ చేసిన తరుణంలో రికార్డు మెజారిటీ అక్కడ ఉంది. అది ఈరోజు బద్దలు కొడతారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఆయన మెజారిటీని ఖచ్చితంగా 60,000 దాటి ఉంటుందని కొద్దిసేపటి క్రితం కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా స్వయంగా ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా 60,000 నుంచి 1,00,000 వరకు తొలుత నుంచి పవన్ కళ్యాణ్ 1,00,000 పక్కా అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు చెప్తూనే వచ్చారు. ఆ విధంగానే పోలింగ్ కూడా జరిగిన పరిస్థితులు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 2,04,000 ఓట్లు కూడా పోలేని నేపథ్యంలో ఇప్పటివరకు కనీవిని రీతిలో పోలింగ్ పర్సంటేజ్ భారీ స్థాయిలో కూడా జరిగిన నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడికి మెజారిటీ మరి 1,00,000 ఖచ్చితంగా చేరుకుంటా 1,00,000కి చేరులో అంటారా 1,00,000 దాటుతుందా అన్నది కౌంటింగ్ ప్రక్రియ. ఎందుకంటే 19-2లో పూర్తిగా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఫలితం కూడా రాబోబోతుంది. తొలుతగా కాకినాడ జిల్లాకి సంబంధించినంత వరకు జగ్గంపేట, పెద్దాపురం, ప్రతిపాడు ఇది అయిపోయిన తర్వాత వెంటనే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఫలితం రానుంది. అయితే రౌండ్కి ఏ విధంగా మెజారిటీ ఉండబోతుంది, ప్రతి రౌండ్లోని ఖచ్చితంగా ఆధిక్యత కనపరుస్తారు పవన్ కళ్యాణ్ అని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గడిచినటువంటి అన్ని సందర్భాల ఎలక్షన్లో కూడా వివిధ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలు కూడా ఎన్నికైనప్పటికీ ఎక్కడా కూడా అభివృద్ధి కానరాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు పిఠాపురం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం ఇప్పుడు ఆ దిశగా అభివృద్ధి ప్రధాన ఒకవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని తొలుత పిఠాపురంలో అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తారు అని కూడా ప్రస్తుతం ప్రజలు భావించిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో తొలి రౌండ్ ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా తొలుత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 8 గంటల నుంచి ఇప్పుడు ప్రారంభమైన తర్వాత 8:30 వరకు కొనసాగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫలితాలు కూడా రాకపోతే 8:30 నుంచి మళ్ళీ నియోజకవర్గాల వారీగా కూడా ఆయా రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఒకసారి కొనసాగుతాయి. పూర్తిగా తొలుత 2 రౌండ్ల ఫలితాలు కూడా చెరో అరగంట పట్టి ఆ తర్వాత 20 నిమిషాల్లో ప్రతి రౌండ్ కంప్లీట్ అయ్యే విధంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అందరూ దృష్టి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో నెగ్గుతారు ఇది ఒక్క అంశం మీద ప్రస్తుతం చర్చించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అది 60,000 మినిమం అన్నది కూడా డిసైడ్ చేసిన పరిస్థితులు కూడా ప్రస్తుతం గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఆయన గెలుపుని జయంగా తీసుకున్నటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ కూడా భారీగా అంచనాలతోనే తొలుత నుంచి కూడా నియోజకవర్గంపై కష్టపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆయనకి హారతలు ఇచ్చి ఎందుకంటే ఒక నామినేషన్ రోజే 1,00,000కు పైబడి జనం ఆయన నామినేషన్ కూడా వచ్చారంటే ఆ రోజే గెలుపు 1,00,000 ఇదంతా మెజారిటీ అని కూడా రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగానే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా స్వయంగా ఖర్చులు పెట్టుకునే వాళ్ళందరూ ఓటు వేయడానికి వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ముఖ్యంగా ఒకవైపు జబర్దస్త్ టీంకి సంబంధించి సభ్యులందరూ కూడా 10 రోజుల పాటు అక్కడే తిష్ట వేసి పూర్తిగా నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఆయన గెలుపు కోసం కృషి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపు ఏదైతే మెగా ఫ్యామిలీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మేనల్లుడైతేనో అలాగే ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ కుటుంబానికి సంబంధించి అందరూ కూడా
అక్కడ ప్రచారానికి కూడా పాల్గొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వయంగా కూడా వాళ్ళు మీరు వచ్చి మమ్మల్ని ఓటు అభ్యర్థించవలసిన పరిస్థితులు అయితే అక్కర్లేదు, మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వేస్తామని కూడా చెప్పిన పరిస్థితులు అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లే 90,000 మంది ఉంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే మూటగొట్టుకుంటారు. ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అంతా మాదే అని తొలుత నుంచి వైసీపీ చాలా ప్రచారాలు కూడా చేసింది, చాలా కుట్రలు చేసింది. ఏదైతే మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని కూడా ప్రకటన చేశారు. ఆయన మీద కూడా ఉదయం నుంచి ట్రోల్స్ కూడా మొదలైన పరిస్థితి. ఈరోజే మీ నామకరణ మహోత్సవం సాయంత్రం 6 గంటలకి రండి అంటూ కూడా అప్పుడే ఆహ్వాన పత్రికలు పంపుతూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ప్రజలు మాత్రం, అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ని ఒక ఆరాధ్య దైవంగా భావించి పూర్తి స్థాయిలో పోలింగ్ తేదీనే తమ ఏదైతే పవన్ కళ్యాణ్కి గెలుపుని ఏ రూపంలో అందిస్తా ఉన్నది క్లియర్ కట్ పిక్చర్ అయితే చూపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ విధంగానే ఈరోజు ప్రస్తుతం కౌంటింగ్ మొదలైన తర్వాత రౌండ్ 2కి ప్రతి రౌండ్కి ఖచ్చితంగా కూడా ఏదైతే ఉన్నటువంటి 19 రౌండ్లకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మెజారిటీ ప్రతి రౌండ్లోనే ఆధిక్యత పవన్ కళ్యాణ్ అయితే కనబరుస్తారు. 60,000 పైబడి ఖచ్చితంగా మెజారిటీ కూడా ఉండబోతోంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ రికార్డును అయితే బద్దలు కొడతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడంతో పాటు 21 మిగిలిన 20 మంది అభ్యర్థులు జనసేన పార్టీ తరపు నుంచి బరిలో దిగినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం, అలాగే కూటమిలో భాగంగా పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించి అభ్యర్థులందరూ గెలుపు కోసం పిఠాపురం కేంద్రంగానే పనిచేసి ప్రస్తుతం కూటమిని అధికారంలో వచ్చే విధంగా కృషి చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఎంతో కీలకమని చెప్పాలి. సునీల్. రైట్ వర్మ, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి రాష్ట్రంలో దాదాపుగా 81.86% పోలింగ్ నమోదైంది. ఇదే అత్యధికంగా నమోదైనటువంటి ఓట్ బ్యాంక్ ఈసారి. అది కూడా మే 13న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత శాతం ఓటు నమోదవుద్దని చెప్పి ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెరిగినటువంటి ఓటు శాతం ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేది ఈ రోజుతో తేటతెల్లం కానుంది. మొత్తానికి దాదాపుగా 4,13,33,702 మంది రిజిస్టర్ చేసుకుంటే ఓటుకు సంబంధించి ఏపీలో, దాంట్లో 3,38,38,349 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 88 మ్యాజిక్ ఫేర్గా ఉంది. 88 నియోజకవర్గాలు ఎవరు గెలిస్తే వాళ్లే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో 151 సీట్లు వైసీపీ గెలిస్తే 23 సీట్లే టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఒక స్థానం జనసేన గెలిచినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఇక కౌంటింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి విశ్లేషణ మా ప్రతినిధి, మా చీఫ్ ఎడిటర్ ఋషి అందిస్తారు. విశ్లేషణ అంతా ఆయన కంటిన్యూ చేస్తారు డిబేట్ ద్వారా. ఓవర్ టు యు ఋషి.